హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ చేస్తున్నాను. చాలా బాగుంది చికెన్ అయితే. ఈరోజు చాలా మంచి కుదిరింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. ఎలా అంటే దాంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసాను. ఇది మొత్తము అన్నీ కలిపి పెట్టుకున్నాను. ఫస్టే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెము గరం మసాలా, కారము, ఉప్పు, ధనియా పౌడరు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. బాగా అన్నీ కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకొని, ఉల్లిగడ్డలు ఆల్రెడీ పెద్దవి 2 కట్ చేసి పెట్టాను నేను. చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. వేసి అన్నీ కలిపి ఒక 1 అవర్ 1.5 అవర్ పెట్టాను ఫ్రిడ్జ్లో. ఇలా పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏంటంటే బాగా దానికి పడుతుంది ముక్కకంతా. ఇలా ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేగాక దీంట్లో ఆనియన్ వేసి మగ్గించాలి బాగా. ఆనియన్ వేసినప్పుడు ఏంటంటే ఉల్లిగడ్డ దాంట్లో కొంచెం ఉప్పు, సాల్ట్ వేస్తే దానికి సరిపడంత సరిపోతుంది. నేను కొద్దిగా గీ వేసుకున్నాను, నెయ్యి, టేస్ట్ బాగుంటుందని. ఇలా వేసుకున్నాక దాంట్లో ఆనియన్ కూడా మగ్గేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా ఆనియన్ మంచిగా వేడవుతాయి. అవి బాగా దోరగా వేగుతాయి అవి. అలా వేగాక చికెన్ వేసుకోవాలి దాంట్లో. చాలా మంచి కుదిరింది నాకైతే ఈసారి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను ఆల్మండ్ పౌడర్ కూడా, కొంచెం బాదం పౌడర్ వేసాను. వల్ల నాకు నెయ్యి వేసుకోవడము, బాదం పౌడర్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనిపించింది. మళ్ళీ నేను దీంట్లో పోపులు కూడా వేసాను. ఎందుకంటే ఉల్లిగడ్డలతో పాటు మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందని అన్నీ ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసిన ముక్కలకు పడుతుందని. ప్లస్ మళ్ళీ దీంట్లో కొంచెం వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తే అది కొంచెం టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది దాంట్లో. ఇలా అంతా మగ్గాక ఉల్లిగడ్డ అంతా మంచిగా అయినాక ఉల్లిగడ్డ అంతా ఉడికింది. దాంట్లో చికెన్ వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ కాస్త హైలో పెట్టుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా దగ్గరికి అయ్యాక ఆ నీరంతా ఉడికిపోతుంది కదా, ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. నేను మళ్ళీ దీంట్లో చికెన్ ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దింపే ముందు వేసుకుంటే. అది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. నచ్చుతుంది అనుకుంటున్నాను.